మలక్పేట కాన్స్టిట్యుయెన్సీ అంటే పునర్విభజనలో భాగంగా 4 భాగాలుగా విడిపోతుంటే అంటే ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంటులో కలుస్తుంటే మీరు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అసలుకి జల్లికట్టు ఉద్యమాన్ని చేస్తాం మేము ఒప్పుకోమని గొడవ చేశారు. ఎందుకు అలా? ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని భువనగిరి పార్లమెంట్లో కలపాలనేటువంటి, భువనగిరి పార్లమెంట్ కాదు నల్లగొండ జిల్లాలో కలపాలని చాలా ప్రయత్నం చేశారు. నేను చాలా పెద్ద ఉద్యమం చేసిన. రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడో బెంగళూరు రోడ్లో వస్తుంది, ఇంకేదో రోడ్లో వస్తుంది అని మా అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే చెప్పితే ఉద్యమం చేసి ఇబ్రహీంపట్నం ప్రాంతానికి తీసుకొచ్చాం. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో రకరకాల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారంటే ఉద్యమం చేసిన. పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ వాలిపోయినా. నయీం కేసులో అవకతవకలు అన్నీ జరిగి ఇబ్బంది పెడుతున్నారంటే ఉద్యమం చేసిన. నయీం కేసును మొత్తం ఎవరెవరు ఏం చేసిరో నేను పోరాడిన. కానీ రకరకాల ఈక్వేషన్లో అదంతా కేసును మూలకు పడేశారు. అసలు నయీం కేసు ఏమైందో, ఎక్కడ పోయిందో ఏమి ఈరోజు కూడా మాకు అర్థం కావడం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడ ఏం జరిగినాయో మాకు అవకాశం వచ్చినాడు తప్పకుండా తీస్తాం, పేదలకు న్యాయం చేస్తాం. ఈరోజు దళితులకు అన్యాయం చేశారు, మా దగ్గర పేదవాళ్ళకు అన్యాయం చేశారు. మేము చూస్తూ మా మనసులో ఉన్నాయి. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు తిరిగి పేదవాళ్ళకి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో తప్పకుండా వాళ్ళ కోసం మేము పోరాడతాం. ఇప్పుడు చాలా శాంతంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నిత్యం చాలా ఆహ్లాదంగా ఉంటారు మీరు. అసలు అదే మీ ఎనర్జీ అనుకుంటా. అయితే ఒకసారి దిగ్విజయ్ సింగ్ గారు రాష్ట్ర తెలంగాణకు వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారి యొక్క మామ చంద్రశేఖర్ రెడ్డి గారితో మీకు పెద్ద వివాదం జరిగింది. ఏంటి ఆ ఎపిసోడ్, ఎందుకు ఆ సంఘటన జరిగిందంటారు? అసలు చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను హయాత్ హోటల్లో ఉన్నాను. హయాత్ హోటల్లో ఉంటే ఆడికి వచ్చాడు, ఎవరితోనో చెప్తున్నాడు ఇబ్రహీంపట్నం టికెట్ అడుగుతున్నా అని. ఏం పనికి మాలినోడు వయా, నీకు ఏం సంబంధం, ఏడ పుట్టినవు, ఏడ పెరిగినవు, ఏడుకొచ్చినావు అని అడిగా నేను. నేను తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా గెలుస్తా అన్నాడు. నీలాంటి ఫాల్తుగాళ్ళు ఉన్నారు కాబట్టే ఇట్లా పార్టీలో వచ్చి మాట్లాడుతుంటారు, ఆడికి వస్తే నీ సంగతి చెప్తా అని చెప్పేసినాను అని. నిజమే, ఆ రోజు గట్టిగా అరిచేశా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పాను. వెళ్ళిపోయాడు. అంతేనా? అంతే, కేవలం అదొక్క మాట అంతే. ఇబ్రహీంపట్నం టికెట్ అడుగుతున్నాడు. అసలు ఆయనకి ఏం సంబంధము, రంగారెడ్డి జిల్లాతోనేం సంబంధము, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీతోనేం సంబంధము? అతను ఉన్నది నల్లగొండనో మహబూబ్ నగర్ జిల్లా. ఆయన నువ్వు పోయి మహబూబ్ నగర్లోనో నల్లగొండలోనో పోటీ చేసుకో, నీకు రంగారెడ్డి జిల్లాతో ఏం సంబంధం, ఇబ్రహీంపట్నంకి నీకు ఏంటి అని అడిగాను నేను. అడిగి అవును నేను తెలంగాణ రాష్ట్రంలో 119 సీట్లలో ఏంటన్నా చేస్తాన్నాడు. ఇక నేను చాలా ర్యాష్గా తిట్టేసిన. నిజమే, అబద్ధం ఆడాల్సిన పని లేదు. బ్లోట్ అయిపోయి పెద్ద హల్చల్ అయిపోయింది అప్పుడు అంతా కూడా. చాలా గట్టిగా హోటల్లో మీకు ఇలా ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలానే చెప్పేశా. నీకేం సంబంధమయ్యా, నీకు ఎక్కడ అసలు నీకు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఏ ఊరు ఎక్కడుందో నీకు తెలుసా అంటే పార్టీ పేరు మీద గెలుస్తానని అంటాడు. అంటే అలా నేను అందుకే అన్నాను కదా, వీళ్ళందరూ కొంతమంది ఏమనుకుంటారంటే పార్టీ టికెట్ అనగానే బీఫామ్ వచ్చిందంటే ఈ పార్టీ టికెట్ అంటే బస్ టికెట్ కింద, ట్రైన్ టికెట్ కింద కౌంట్ చేసేటోళ్ళు టికెట్ అడుగుతున్నారు. నేను అందుకే అంటున్నా, పార్టీలో నిజంగానే గెలవగలుగుతాడు, ఈయనకు ఉంది ప్రజలలో అంటే టికెట్ అడిగినా అర్థం ఉంది. అసలు ఆడ ఏ ఊరెక్కడుందో తెలియనోడు కూడా అడిగితే ఎలాగా? మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? హయాత్ నగర్. ఎస్ఎస్సి వరకు హయాత్ నగర్లో చదువుకున్నా. తెలుగు మీడియమేనా? తెలుగు మీడియం చదువుకున్నా. తర్వాత జూనియర్ కాలేజ్ కాచిగూడ. ఓకే. నెక్స్ట్ సత్యమ్మ నరసింహారావు. డిగ్రీకి అంతే. ఏం చేశారు డిగ్రీలో మీరు? బిఏ చేశాను. బిఏ చేశారా? అంటే అది డిస్కనెక్ట్ అయిపోయినాక నేను అంటే లాస్ట్ ఇయర్ కాలేజ్ ఎత్తేసారు. ఎత్తేస్తే మా సర్టిఫికెట్లు కూడా ఇవ్వలే వాళ్ళు. ఇంకా మళ్ళా ప్రైవేట్గా
ఎగ్జామ్ రాసిన, ఎగ్జామ్ రాసి డిగ్రీ తీసుకున్నాను. మళ్ళీ పీజీ చేశారు మీరు? ఇంగ్లీష్ వస్తుందా మీకు? వస్తుంది. మరి ఇంగ్లీష్ రాదంటారా? మేమంతా కాలేజీలలో కూడా రాజకీయాలు చేశాము, పగటి చదువులు అంటారు కదా, అట్లా చదువుకున్నాము. కాలేజీలో విద్యార్థి యూనియన్లలో ఉన్నారు మీరు? ఉన్నాను. ఏ యూనియన్లో పనిచేశారు? అంతా స్టూడెంట్ యూనియన్, అంటే యూనియన్ కాదు అప్పుడు, కాలేజ్ యూనియన్స్. ఓకే ఓకే. స్పోర్ట్స్లో ఉండేవారా? స్పోర్ట్స్లో ఉన్నా. చిన్న ఏ దాంట్లో ఆడేవారు? నేను వాలీబాల్ ఆడేవాడిని, కబడ్డీ ఆడేవాడిని. మీ హైట్కి బాగా సరిపోయింది. కబడ్డీ ఎలా ఎంతమంది పట్టుకునేవారు మిమ్మల్ని? మీ హెవీ బాడీ కదా, సన్నం ఉంటే అప్పుడు బాగా. అవునా? చాలా సన్నం ఉంటే. నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా కొద్దిగా తర్వాత కొద్దిగా అంత వెయిట్ వచ్చింది, కానీ లాస్ట్ 20 years నుంచి పెరగల ఏమి. డైలీ 1.5 hours సెటిల్ ఆడతాం మినిమం. రాత్రి 2 గంటలకు పడుకున్నా పర్వాలేదు, 4:35 మధ్యలో 100% లేస్తాను. ఏం చేస్తారు లేచి? వామప్ అయ్యి తర్వాత సెటిల్ ఆడతాను పోయి. వ్యవసాయం చేస్తారు ఇప్పుడు కూడా? లేదు, వ్యవసాయం ఏం చేయట్లేదు. పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఆస్తి, మాకు శ్రీరామ రక్ష. అక్కడ ఉన్న పొలాలు ఉంచుకుంటే చాలు, మేము అమ్ముకోకుంటే. భగవంతుడు మాకు అలాంటి అవకాశం ఇచ్చిండు. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను అమ్ముకోకుంటే చాలు, అదే మాకు ఇంకా చాలు, అంతకంటే ఎక్కువ ఏమీ అక్కర్లా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch